ఫైనల్ గా పిచ్ లైట్ టీం గురించి మీ మాటల్లో ఒక 2 మాటలు చెప్పేస్తే మనం ముగించొచ్చు. యా, కంప్లీట్లీ క్రాఫ్ట్ నోన్ పర్సన్ చేసిన ఒక ఇంటర్వ్యూ అంతే. క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళు చేసిన ఒక ఇంటర్వ్యూ. విద్యాసాగర్ మనం ఇంకొక సినిమాలో మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. బై ఆల్. అనేది చాలా మంచి హెల్తీ ఇంటర్వ్యూ. సో ఒక జెన్యున్ ఆడియన్స్ లాగా మీరు చూసి రివ్యూ ఇచ్చారు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బెస్ట్ రివ్యూ ఇచ్చినట్టు. ఏదో మన ఇంటర్వ్యూ కాదు ఇది, ఒక మంచి అంటే ఫీడ్బ్యాక్, అంటే మాకు ఇంకా వేరే వాళ్ళకైనా కావచ్చు. సో ఇందాక మీరు క్యారెక్టర్ ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి సార్, మీ ఐడియాలజీ బాగా నచ్చింది సార్ శంకర్ సార్. అంటే వీళ్ళెవరు అని చెప్పడానికి అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. స్టార్టింగ్ లోనే ఇంత చిల్లర వీళ్ళనేసి అంటే వాటికి తనిగా ఇంకొక సీన్ చూపించి అది ప్రొజెక్ట్ చేయడం కన్నా కూడా ఆ స్టార్టింగ్ సీన్ వీళ్ళు ఆన్లైనర్ గా మధ్యలోంచి ఒక సీన్ అది, అంటే అది కంటిన్యూషన్ కాదు, మధ్యలో సీను ఎత్తుకొని మళ్ళీ ఆడ పెట్టారు. మనకి సేమ్ సీన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోలీసులు వస్తుంది అనమాట సీన్. ఐడియా అయితే చాలా బాగా వర్కౌట్ అయింది సార్ యాక్చువల్గా. అండ్ ఇంకా మిగతా మాట్లాడే ముందు సార్, ఫేస్ మేకప్ విద్యాసాగర్ గారికి కానీ మహేష్ గారికి కానీ, అంటే మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నారో తెలియదు కానీ వాట్ ఎవర్ ద పాయింట్ ఆఫ్ టైం మీరు తీసుకోండి, ఒక తాగుబోతులు తాగేసి ఎలా ఉంటారంటే ఇలానే ఉంటారు, అంత కేర్ తీసుకున్నారు. ఏ షాట్ లో కూడా దొరకలేదు. అంటే ఐ మీన్ ఎట్లా మేకప్ చేశారే కానీ, సో దాని గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ ఎలా మేకప్ అంటే మేము జస్ట్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే కెమెరా కోసమే మేకప్ చేయండి, వాళ్ళకు స్పెషల్ గా మేకప్ వేసి వీళ్ళని వైట్ స్కిన్ టోన్స్ తీసుకురావడం అలా కాదు. కెమెరాకు మరీ అగ్లీగా ఉండకుండా జస్ట్ లైట్ అన్న పడాలి కదా, దానికోసమే జస్ట్ టచ్అప్ లాగా చేయండి. రియల్గా ఉండాలి, ఊర్లో వాళ్ళతోనే సినిమా చేసినాం అనేలాగానే ఉండాలి. కానీ ఏదో హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి మేకప్ వేసి మంచి రంగురంగుల బట్టలు వేసి అట్లా చేసినట్టు వద్దు, న్యాచురల్గా ఉండాలని చేసింది అనమాట. అప్పుడప్పుడు మా ఆర్టిస్టులు తిట్టేవాళ్ళు నన్ను, ఏంది సార్ మమ్మల్ని కనీసం ఆర్టిస్టులు కూడా గుర్తించట్లేదు, ఈ మేకప్ కూడా జస్ట్ టచ్అప్ లాగానే వేయిస్తున్నారు, కొంచెం చూడండి సార్ ప్లీజ్ అని అంటే కామెడీ చేసేవాళ్ళు. బట్ అదే చాలా రియల్ గా వచ్చింది అనమాట. నాకు మెయిన్ గా కనిపించింది విద్యాసాగర్ గారి ఫేస్ లో, అంటే ఎప్పుడు చూసినా కూడా ఆ ఫేస్ అనేది ఒక తాగేసి మామూలు మనకు తెలిసిన స్పెల్లింగ్ అయిపోతుంది. తాగితే అదే ఉండే వాళ్ళకి ముఖం స్పెల్లింగ్ అయిపోతుంది. సో విద్యాసాగర్ గారు ఏ స్పెల్లింగ్ లో చూసుకున్నా కూడా అలానే అనిపిస్తున్నారు యాక్చువల్లీ. సో అంటే ఈవెన్ అక్కడ సెట్ లోనే ఇప్పుడు మనకు సీన్ బిఫోర్ ఏంటి ఆఫ్టర్ ఏంటి తెలుసు కదా. సో తెలిసినప్పుడు ఏంటంటే సో మేమే దాన్ని కొంచెం అంటే ఈ సీన్ మాకు ఆల్రెడీ మనకు ముందే తెలుసు కాబట్టి దాన్ని మేము కొంచెం స్ప్రే చేసుకోవడం కానీ, కొంచెం ఆల్రెడీ మేము పెట్టయి ఉండడం కావచ్చు, కొంచెం స్ప్రే చేసుకో అంటే ప్రాపర్గా అంటే ఎంత తాగాం. మళ్ళీ ఇప్పుడు మాకు ఎలా చెప్పేటోడు అంటే మీరు తాగారు అలా అని చెప్పి మీరు తాగుబోతులే రోజు తాగేటోళ్ళు అలా అని చెప్పి మీరు ఊగిపోయేంత కాదు. అంటే ఆల్కహాల్ బాడీలో ఉంటది కానీ మీరు ఊగరు. సో స్టడీగానే మాట్లాడతారు, బట్ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. అలా అని చెప్పి మాకు నాలుకలు ఇట్లా మాట్రా అంటే మనకు రోల్ అవ్వకుండా. అంటే ఇప్పుడు మనకు చాలా మంది డైలాగు ఇప్పుడు తాగారని చెప్పడానికి మనం డిఫరెంట్ యాక్షన్ చేసే వాళ్ళు చేస్తాం కదా. లేదు మీరు ఇలాగే లిమిట్ గా అంటే ఎంత ఉండాలి, ఎంత చెప్పాలి. ఈ విత్ నాకు అసలు కొంచెం మనం టచ్అప్ చేసుకుందామంటే వద్దు చాలు, ఎందుకు నువ్వు బాగుంది ఇంతకైనా వద్దని అట్లా చేసేవాడు. అండ్ అంటే ఇక ఊర్లో ఉండిపోయాం కదా, ఇంకా మేము కూడా పట్టించుకోవడం కానీ ఏ టచ్అప్ కానీ ఎక్కువగా ఆలోచించలేదు. సో నెక్స్ట్ సీన్ కి ముందుకు దానికి సంబంధించిన ఆ స్వెట్ ఉండాలి. నేనే ఇంకా చాలా వరకు కొట్టుకోండి అందరు కొట్టేవాడిని అందరికి కావాలి అని చెప్పి. అది నాది క్వశ్చన్ కాదు, లైక్ మీరు కొటేషన్ వేస్తారు కదా ఆయన బోర్డు, టైలరింగ్ షాప్ కి బయట బోర్డు మీద మార్నింగ్ అంటే టీ తాగే ముందు టైమింగ్ అండ్ అవర్స్ స్పెల్లింగ్స్ పర్టికులర్ గా అంటే ఒక చదువు రాని వాడు బిల్డప్ ఇస్తుంటే తన ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అది చాలా హైలైట్ చెప్పాలంటే. వర్డ్స్ రాయడం కానీ అదొకటి.
మార్నింగ్ అంటే టీ తాగిన ముందు, ఈవినింగ్ అంటే మందు వేయక ముందు, హాలిడే అంటే నా ఇష్టం వచ్చినట్టు. అంటే ఒక తాగినోడు బిహేవియర్ ఎలా ఉంటదంటే, నా ఇష్టం రా, ఏదైనా చేస్తా నేను, మీరు ఇస్తే ఇయ్యండి లేకపోతే పోండి. కానీ అది రాసింది సూపర్ అసలు, ఆ వర్డింగ్స్ కానీ. మళ్ళీ ఇంకొకటి, ఆయన ప్రతిసారి ఇంగ్లీష్ వాడుతుంటాడు, బట్లర్ ఇంగ్లీష్ అనేది. వర్డ్స్ అక్కడికి నేనే తోపు అనేది ఉంటుంది, యాటిట్యూడ్ చూపిస్తాడు ఎక్కడ చూసినా కానీ. అది సూపర్ ఆ క్యారెక్టరైజేషన్. ఇంకొకటి ఫ్యాన్స్ వర్డ్ అనేది భలే వాడుకున్నారు సార్. సీరియస్, మన ఫ్యాన్స్ వెయిటింగ్. ఆ ఫ్యాన్స్ వర్డ్ అనేది పర్టికులర్ గా సినిమాలలో వాడడం అనేది తక్కువ, బట్ భలే వాడారు సార్. అది బేసిక్ గా వీడు బిల్డప్ మనిషి కదా. ఫ్యాన్స్ అంటే ఎవరు, వీడు ఏమంటారు, ఇబ్బంది పెట్టిన కస్టమర్సే వీడికి ఫ్యాన్స్. రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కూడా కాదు, ఎవడు బట్టలు అమ్ముకొని కొన్న బట్టలు ఒకటి కుట్టించే వాళ్ళు ఊకే వచ్చి ఇంటికి తిరిగిపోతా ఉంటారు కదా, వాళ్ళు ఫ్యాన్స్ అనమాట. కొంచెం బిల్డప్ లెవెల్లో చెప్పుకోవడం అది. అవును, అది అతి బిల్డప్ లాగా ఆ క్యారెక్టర్ కి యాటిట్యూడ్ సూపర్ సెట్ అయింది. ఆ వర్కింగ్ అవర్స్ టేబుల్ కూడా మార్నింగ్ టీ తాగే ముందు కంటే వాడు ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు టీ తాగుతాడో వానికే తెలియదు. సో వాడు పడుకున్నప్పుడే వచ్చి కస్టమర్ వచ్చి పట్టుకొని కుట్టించుకొని వెళ్ళాలి. ఆ ఇంటెన్షన్ తోనే పెట్టింది అనమాట. టీ తాగే ముందుకి, ఈవినింగ్ మందు తాగే ముందుకే. మందు తాగితే ఎవరికి విన్నాడు కదా వాడు, మందు తాగితే ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. హాలిడేస్ అంటే నా ఇష్టం ఉన్నప్పుడు కుడతా లేకపోతే లేదు. ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు నిద్ర వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా చెప్తాడు కదా, అరే పిచ్చోళ్ళు రా అని మీరు కస్టమర్స్, మీరు పిచ్చోళ్ళు రా, నా గురించి తెలిసి కూడా నాకే ఇస్తారు బట్టలు అంటాడు అని చెప్తాడు కదా. సో చెప్పండి. సైడ్ క్యారెక్టర్ విద్యాసాగర్ గారిది, విద్యాసాగర్ గారికి కూడా ఒక లవ్ స్టోరీ, ఒక లవ్ ట్రాక్, మ్యారీడ్ పర్సన్ కి లవ్ ట్రాక్ పెట్టేసి అది హైలైట్ చేయడం, అదొకటి చాలా బాగా అనిపించింది. అంటే ఆయన పడుకున్నప్పుడు కూడా, సార్ మీరు పడుకున్నప్పుడు కూడా ఎదుటి ఇంటి ఆరు బయట పడుకుంటారు తాగేసి వచ్చి ఒక రోజు, ఆ సీన్ హైలైట్. ఇంకా అక్కడే పడుకోపో, ఇక్కడికి ఎందుకు వస్తావు అనేసి అంటారు. బేసిక్ ఇప్పుడు మనము ఎండాకాలం కావచ్చు, మన ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు ఇంకా లేట్ అయింది అనుకో, ఇంకా డోర్ తెరవరు కాబట్టి అక్కడ పడుకో, ఇంకా అంటే రెండు సేమ్ ఉంటాయి. మీరు గమనిస్తే ఆ ఇల్లు సేమ్ కట్టడం. సో అట్లా మైకంలో ఉన్నప్పుడు అంటే నిద్రపోయినట్టు, మళ్ళీ లేవగానే అది చూసింది అన్నట్టు ఆ సీన్ చాలా బాగా వచ్చింది. చాలా మంది ఎంజాయ్ చేశారు ఆ సీన్. ముత్యాలు ఇప్పుడు ఎదురింటి అమ్మాయితో మాట్లాడలేదా సార్? వాళ్ళ అత్తయ్య ఇప్పుడు ఎదురింటి అమ్మాయితో మాట్లాడలేదా? ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతున్నా లేదా అడుగుతున్నా సార్. మీరు గమనిస్తే నేను డబ్బులు అడుగుతాను కదా మన బస్ స్టాండ్ లో, మాట్లాడమైతే ఇంకా అంటే ఇక ఊర్లో ఏంటంటే ఇప్పుడు కామన్ అన్న, మనకి ఇప్పుడు ఊర్లో బేసిక్ గా జనరల్ గా ఇప్పుడు ఎక్కడో చిన్న క్రష్ తో కావచ్చు, ఏదో ఉండి కానీ అట్లా చాలా మంది ఉంటారు బేసిక్ గా. సో ఆ రిలేటెడ్ గా అడాప్ట్ చేసుకున్నది ఈ సీన్స్, తను రాసుకున్నది కూడా. ఈవెన్ దాని లక్కీ ఏంటంటే నాకు ఎదురుగానే ఉండడం, అది దానికి మళ్ళీ పెద్ద స్టోరీ ఉండడం, అట్లా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక రకంగా ఉంటాయని అనుకుంటున్నా. అంటే మ్యారేజ్ కావచ్చు, బట్ కానీ బాగా నాకు చేస్తున్నప్పుడు కానీ కొంచెం అంటే వాళ్ళ యాక్టర్స్ కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ కోఆపరేషన్ వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ లో. సో ఎలా చేద్దాం, ఎలా అనుకుందాం, ఎందుకంటే అది లేట్ అవుతుంది, చీకటి పడుతుంది, కొన్ని సీన్స్ ఆ నైట్ సీక్వెన్స్ లో అవుతున్నాయి. మా అక్కడికి రాగానే ఆ సెట్ కి రాగానే చీకటి పడేది, లైటింగ్ ఉండకపోయేది. ఇంకా అలా ఆ చిన్న లైట్ లోనే చాలా మేనేజబుల్ చేశాడు మా డిఓపి, నిజంగా చెప్పాలంటే. శంకర్ గారు, మీరు ఒక క్వశ్చన్ అండి రిగార్డింగ్ పోలీస్ స్టేషన్ సీన్స్. మామూలుగా చాలా సినిమాలలో పోలీస్ స్టేషన్ తక్కువ వాడుతున్నారు. మీరు చెప్పాలంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు పోలీస్ స్టేషన్ లో ఉంటారు మొత్తం. ఆ బ్యాక్ డ్రాప్ ఎలా రాసుకున్నారండి అంత సింపుల్ గా? మాకు చూసేటప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది, అంటే మనలో మన మాటలు వెళ్ళిపోతున్నట్టు ఉంటది. బేసిక్ గా సీన్స్ ఎలా అంటే వీళ్ళను
మామూలుగా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడుతుంటే వేరే సినిమాలలో ఎలా ఉంటుందంటే అక్కడ నుంచి వీళ్ళే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది 2 సీన్లలో చూపించేసా. సాంగ్లో వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇంకా వీళ్ళు మొత్తం ఇంకా తెగించేసేస్తారు కదా. తెగించిన వాళ్ళు ఎలా ఉంటారు, తాగుబోతులు తెగించిన వాళ్ళు, వాళ్ళకి లైఫ్ మీద హోప్ లేదు, ఎలా ఏం లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, మనం పారిపోవడం కాదు, వీళ్ళే పంపించేసేయాలి మనల్ని తట్టుకోలేవు, వీళ్ళు మనల్ని తట్టుకోలేరు, ఇక పోండ్రా బాబు పోనీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిన సందరాన్ని పంపించేలా చేయాలి అనేది రూట్ అనమాట స్క్రిప్టింగ్ లెవెల్లో. సో దాని నుంచి సీన్ బై సీన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్గా పోలీస్ స్టేషన్కి ఎవడన్నా వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు వచ్చి పరామర్శించడము, ఊర్లో వాళ్ళు వచ్చి ఫస్ట్ వీళ్ళ దగ్గర పరామర్శిస్తారు, ఎస్ఐ దగ్గర పోయి కొంచెం ఒక రౌండ్ వేసి పంపియండి అంటారు. వీళ్ళ వైఫ్స్ కూడా వచ్చి టిఫిన్ బాక్సులు లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి లంచ్ పెడుతూనే లోపలికి వెళ్ళి ఎస్ఐకి వాళ్ళు చక్క అయ్యేదాకా పంపించకండి సార్ అని చెప్తాను అనమాట. అంటే ఈ క్యారెక్టర్స్ కి ఒక హోప్ ఇవ్వడము, చూసే ఆడియన్స్ కి వీళ్ళు ఇక్కడ నుంచి ఏమైనా మారుతారేమో పోలీస్ స్టేషన్ నుంచి అనే ఆడియన్స్ కి హోప్ ఇస్తూనే వీళ్ళు క్యారెక్టరైజేషన్ ని ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్ళాలి. అంటే వీళ్ళు పారిపోవడం, మనం సింహాల్లాగా బతికిన వాళ్ళము ఎవరికి భయపడకుండా మనం పారిపోవడం ఏంది, వాళ్ళే పంపించేయాలి మనను అనే దాని నుంచి వచ్చిన సీన్స్ అనమాట. బేసిక్ ఐడియా అది. మనం పారిపోవద్దు, వీళ్ళు పోలీసు వాళ్ళే మనను పంపించేసేయాలి అనేది. అది కూడా కైండ్ హార్టెడ్ తో కాదు, అరే వీళ్ళు అమాయకులు రా పాపం అట్లా కాదు, విసుగొచ్చి పంపించేసేయాలి అనే దాంట్లో రాసిన సీన్స్ అనమాట అవి. పోలీస్ స్టేషన్ ఇంతలో వాడికి ఎవరు లేరండి నాకు తెలిసి ఇప్పటి మేము కూడా అనుకున్నాం, అదే మరి అసలు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి నుంచే ఎంజాయ్ చేస్తాం. ఇంకా సినిమాలో బేసిక్ గా వీళ్ళ క్యారెక్టరేషన్ వరకు బయట మా ట్రావెలింగ్ ఇదంతా జరుగుతుంది కదా. వన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడియన్స్ కనుక ఎంజాయ్ చేస్తారనే ముందు నుంచి ఉంది. అసలు సీక్వెన్స్, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఇంకా హిలేరియస్ గా వెళ్తుంటది. ఆ చేసే ఫన్ను అడగడము అంటే అక్కడ పట్టించుకోరండి. ఇప్పుడు చిన్న చిన్న స్టేషన్స్ లో వాళ్ళకి బేసిక్ గా అంటే మరీ ఇక్కడ బంధించి లాగా అట్లా ఏం ఉండవు కదా. ఎక్కడో వాళ్ళు నార్మల్ గా ఉంటాయి, వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళు ఏం పారిపోరు కదా, ఊర్లో వాళ్ళే ఉంటారు కాబట్టి పారిపోరు, వాళ్ళ నమ్మకం. అటు ఎటుపోయినా మళ్ళీ తప్పించుకోలేదు, మనకు దొరుకుతాడు కదా అది ఉంటది. బట్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేశారు. రీసెంట్లీ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరు అయితే లేడీస్ బాగా చూస్తున్నారంట, లేడీస్ బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నారు. పిల్లలు వాళ్ళు ఏమంటారు అంటే, అన్న నేను 3 సార్లు చూసిన అన్న అని చెప్పి ఫోన్ చేస్తున్నారు లేడీస్ వాళ్ళైతే. అన్న బాగుందన్న, మా ఆఫీస్ సాఫ్ట్వేర్, వాళ్ళ ఆఫీస్ సాఫ్ట్వేర్ అంట. సో వాళ్ళు ఫోన్ చేసి మా ఆఫీస్ లో మాట్లాడుకుంటారు, రే బద్మాషులు మూవీ వచ్చింది చూసావా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని, అదే చూశాను బాగుందని చెప్పి వాళ్ళు, అన్న బాగుందన్న సినిమా నిజంగా పార్ట్ 2 ఎప్పుడని అడుగుతున్నారు. ఇంకా డైరెక్టర్ అంటే స్ట్రెస్ బస్ వాళ్ళు ఇలా చెప్తున్నారంటే, అన్న మేము సాఫ్ట్వేర్ కదన్నా స్ట్రెస్ బస్ లాగా ఉంది. అండ్ మాకు ఒక్కటి, మీరు ప్రతి క్యారెక్టర్ ఈవెన్ మీరు చేసిన ఆ అసలు కామెడీ నాన్ స్టాప్, ప్రతి ఫ్రేమ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా ఇప్పుడు అదే ఓటీటీకి వచ్చాక చాలా మంది చూసి రెస్పాన్స్ వస్తారు. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా రిలీజ్ అయ్యాము సార్. యాక్చువల్లీ థియేటర్లో చూస్తుంటే ఈ ఫన్ డబ్బులు ఉండేది మాకు. యాక్చువల్గా మేమంతా బెంగళూరు బేస్, సో మాకెవరికి థియేటర్ నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. మేము థియేటర్ విజిట్ వెళ్ళాము. మేము తెలియకుండా మేము విజిట్ వెళ్ళి అదే ఖర్చులు కట్టుకుని వెళ్ళి లోపల వెళ్ళి కూర్చున్నాం. వన్స్ ఒక 5 minutes షో స్టార్ట్ అయిన తర్వాత నిజంగా నవ్వుతున్నారా, మనం తీసిందని కొంచెం ఉంటది కదా. అంటే మనం ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నా లేదండి, ఇంకా కంప్లీట్ మనకు అన్నోన్ ఆడియన్స్ కదా. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వాళ్ళని మాట్లాడిచ్చాము, చాలా బాగుందండి సినిమా, పార్ట్ 2 ఎప్పుడు అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. చాలా ఎంజాయ్ చేశారు థియేటర్ లో కానీ. ఈవెన్ మొన్న ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అరే మా బాబు మీ సినిమా ఏం నచ్చిందో నాకు తెలియదు కానీ వాడైతే 2-3 సార్లు దాన్నే చూస్తున్నాడంట. డైలీ వచ్చిన నుంచి అసలు అలా ఓపెన్ చేస్తున్నాడంట, చూస్తున్నాడంట, నవ్వుతున్నాడంట. వాడికి ఏం అర్థమవుతుందో మాకు తెలియదు కానీ వాళ్ళు అంటున్నారు. సో బేసికల్ గా వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటే మాకు ఓకే అంటే, అందుకే కదా ఇప్పుడు ప్రైమ్ లో ఇంకా టాప్ 10 ఇండియా మూవీస్ లో సో మనం టాప్ 5 దాకా ఈవెన్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. హ్యాపీ థింగ్ అది చాలా. హాయ్ శంకర్,
హాయ్ ఆ, హాయ్ హాయ్. హాయ్. హాయ్ హాయ్ అర్జున్ నేను బ్రదర్. తిరుపతి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా తన క్యారెక్టర్ నిజంగా బద్మాస్ గానే ఉంటారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే కంటిన్యూ అవుతుంటే జస్టిఫికేషన్ ఎవరా ఎక్కడా అని ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఉమ్, ఉమ్, ఇంతేనా ఇంతేనా ఈ మార్రా, ఇలా వైఫ్ వాళ్ళు తిడుతున్నా, వీళ్ళు పోలీసులు కొడుతున్నా ఇంతేనా అంటే ఒక పాయింట్ లో చెప్తాడు కొడుతుంటే తన కొడుకు 7 years కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను సంపాదించి ఉమ్, ఎవరికి పెట్టాలి, నేను ఎంజాయ్ చేయాలి కదా అనేది ఉమ్, జస్టిఫికేషన్ ఇచ్చారు అక్కడ. ఆ, కొంచెం క్యారెక్టర్ కి ఉమ్, జస్టిఫికేషన్ ఇవ్వడం వల్ల క్యారెక్టర్ కొంచెం రిజిస్టర్ అయింది చాలా మందికి. ఉమ్, అది ఉమ్, అది ఉమ్, ఒకటి. ఈయన ఉమ్, విద్యాసాగర్ గారి ముత్యాల క్యారెక్టర్, తన లవర్ ఉమ్. దగ్గర చాలా ఆనెస్ట్గా ఉంటారు ఆయన. మిగతా తన లవర్ దగ్గర మాత్రం చాలా హానెస్ట్ ఆ, గా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ సీక్వెన్స్ బాగుంటాయి తన లవర్వి ఆ, తనకి మధ్యలో. ఈ అవునవును. రెండు ఆనెస్ట్ గా అనిపించాయి, చాలా బాగా రాస్తారు ఈ టూ లైన్స్. ఆ ఉమ్, క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ గా ఉమ్, వెళ్ళిపోతారు బద్మాస్, జస్ట్ చిల్లర పనులు అవును. చేసుకుంటున్నారు కానీ కానీ ఉమ్, తను ఆనెస్ట్గా ఉంటాడు. అలాగే తను తన కొడుకు చనిపోయాడు కాబట్టి తను ఇలా మారిపోయాడని తను చెప్పడం. అది మళ్ళీ అవును. కానిస్టేబుల్ ఉమ్, మురళీధర్ మురళీధర్. మురళీధర్ అవును. గారు కూడా తన పాప చనిపోయిందని సంథింగ్ ఉమ్, అది ఉమ్, చాలా బాగా కనెక్ట్ చేశారు. సెంటర్ పాయింట్ చేస్తారు. ప్లస్ అవును. ఎమోషన్ కనెక్ట్ చేశారు. మూడు క్యారెక్టర్స్ కి చాలా మందికి రిజిస్టర్ అవును. అయింది. బాగుంది. ఆ అవును. లైన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. యా అదొకటి. యా యా. అది జస్ట్ కాకుండా యాడింగ్ టు దట్ సార్, ఇంత కామెడీ లైన్ రాసుకున్న ఒక డైరెక్టర్ అంత ఉమ్, సెన్సిబుల్ గా ఒక 2 లైన్లు రాశాడు సార్. ఏమని ఉమ్, రాశారంటే, ఆడోళ్ళు ఏడ్చి వాళ్ళ బాధని బయట పెట్టేస్తే మగోడు ఉమ్, ఉమ్, ఏడవలేడు, బాధని బయట చెప్పలేడు కాబట్టి మందు తాగి ఇంక సెటిల్ అవుతాడు. సో అవును. అంటే చాలా మంది, ఐ మీన్, తాగుబోతు అయినా కూడా వాడికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ లేకపోతే అవును. తాగుబోతు అవ్వడు. తాగుబోతు అనేది అవునవును. ఉల్లాసం కాదు, బేసిక్ గా అవును. వాడికి ఏదో కష్టం నష్టం ఉంటే దాని మీద అవుతాడు. సో ఆ ఉమ్, 2 లైన్స్ అనేది మాత్రం చాలా హెవీ లైన్. అండ్ ఉమ్, కామెడీ సినిమాలో మామూలుగా మనకి లో మూమెంట్ ఉన్నా కానీ ఈ ఎమోషన్ ఉంటే మనం పెద్దగా మనకు పట్టవు. బట్ మన అవును. సినిమాలో బేసిక్ గా ఆ మూమెంట్ ఉమ్, ఏదైతే ఉందో ఒక్కసారిగా ఉమ్, అరే ఇంతసేపు నవ్వించి నీళ్ళు ఉమ్, ఏడ్పించగలుగుతారా అవును. అనేసి అంత రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా. యా, అవునవును. చాలా బాగా అనిపిస్తారు ఆ అవును. సీన్ గురించి. తాగడం అనేది మీరు అన్నట్టు సరదాగా తాగడం వేరు. వానికి యా, అంత డెప్త్ పెయిన్ ఉంటే గానీ కంటిన్యూగా తాగడు. సో అదే కన్వే చేద్దాం అనుకున్నా ఈ రెండు క్యారెక్టర్ నుంచి. అది మీకు మీకు బాగా అర్థమైంది అర్జున్ గారు. అండ్ ట్రూ ట్రూ. యా. అదే ఇప్పుడు సార్ రాసిన పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు మనం ఆ ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఏదో బాధనైనా కొంచెం చెప్పుకుంటారు. ఏదో టైంలో ఎక్కడో చోట అరే మనం ఇది ఏదని బాధపడతారు. కానీ మగవాళ్ళు అట్లా కాదు కదా. సో ఎంత బాధ ఉన్నా లోపల దాచుకుంటారు తప్ప సో బయటకైతే చెప్పలేరు కదా. హలో. యా యా, యా. యా, వినిపిస్తుంది. యా యా యా. సో ఆ రాసిన పాయింట్ చాలా డెప్త్ అండి. మీరు అనేది చాలా అబ్జర్వ్ చేశారు నిజంగా. ఎందుకంటే మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం బయటకి ఇప్పుడు మగవాడు ఏడుస్తారు, యారే మగవాడి నువ్వు ఏడుస్తున్నావు అని అంటారు కదా. సో అలాగే ఏడవలేం కదా. సో కాబట్టి ఆడవాళ్ళని ఏడ్చినా కొంచెం అది కామన్ గా తీసుకుంటారు కాబట్టి ఆ మగవాడైతే ఏడవలేడు. సో దాన్ని ఎంతవరకు లోపల పెయినే దాచుకుంటాడు తప్ప సో బయటకు చెప్పలేడు, వాడు చెప్పకూడదు అన్నట్టుగా ఉంటాం కాబట్టి సో చాలా డెప్త్ మీనింగ్ అది. నాకైతే అది నాకు కూడా బాగా నచ్చింది. అది అంత పోర్ట్రేట్ చేయాలి మళ్ళీ దట్టు మేము ఏడుస్తూ అది చెప్పాలంటే కూడా అంటే మళ్ళీ ఎమోషనల్ గా చెప్పాలి, ఎలా చెప్పాలి. ఆ మళ్ళీ మీరు ఎక్కువ ఏడవద్దు మళ్ళా అది కూడా ఉంటుంది మాకు రూల్స్. అంటే మీరు మరీ ఏదో పెద్ద ఎమోషనల్కి వెళ్ళొద్దు. మళ్ళీ అంత దాన్ని చాలా బ్యూటిఫుల్. మీటర్ మీద నడిపించాడండి చెప్పాలంటే. సో మళ్ళీ వెంటనే మీరు మళ్ళీ ఫన్ చేయాలంటే యాక్సెప్ట్ చేస్తారో అవును. లేదో, మళ్ళీ ఎమోషనల్ అయితే మళ్ళీ ఆ వెంటనే అలా వెళ్ళినట్టు వెళ్ళి అరే ఇప్పుడు కన్నీళ్ళు కళ్ళలో చెమ్మగిల్లి ఇట్లా వచ్చి నీళ్ళు వచ్చే లోపల మళ్ళీ రిలాక్స్ అయిపోతాం. అట్లా అట్లా నాకు చాలా మంది డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా నాకు తెలిసిన వాళ్ళు. అరే ఎలా రాశాడబ్బా, ఎలా చేశాడు అసలు అది. ఎవరైనా ఎమోషనల్ వెళ్తే అలా వెళ్ళిపోతూనే ఉంటాము. ఇంకొక సీన్ నెక్స్ట్ సీన్ ఏమైతుందని చూస్తాం కదా. వెంటనే ఇమ్మీడియట్లీ మళ్ళీ మీరు కంబ్యాక్ అయ్యి మళ్ళీ మీరు కామెడీ ఎవరు చేస్తున్నప్పుడు బాయ్. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా అని చాలా కామెంట్ చేశారు అలాంటి. యా. బేసిక్ ఎక్స్టెండ్. శంకర్ సార్, ఆ సీన్ లో సార్, ఓకే లైన్ మీరు ఆ చెప్పడం అనేది కూడా సార్, ఆ ఒక వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళిద్దరు బాండింగ్ బాగా చెప్పించారు సార్. ఇప్పుడు అదే కష్టము తిరుపతి కష్టం తిరుపతి చెప్పిండొచ్చు, ముత్యాల కష్టం ముత్యాలు చెప్పిండొచ్చు. బట్ అవును. అక్కడికి మీరు ఏం చేశారంటే తిరుపతి కష్టం ముత్యాల దగ్గర, ముత్యాల కష్టం తిరుపతి దగ్గర చెప్పించారు.
సో మీరు వాళ్ళ బేసిక్ గా వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఇది పోర్ట్రే చేయడం అనేది చాలా పీక్ అనిపించింది సార్. అవును. ఆ బాండింగ్ అది గురించి మాట్లాడితే చెప్పండి అవినాష్. ఆ బాండింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ నుండి చూసుకుంటే ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు, అలానే విడిపోరు. అతన్ని తిరుపతి ముత్యాలని తిడుతుంటాడు, ముత్యాలు తిరుపతి తిడుతుంటాడు. అలాగే విలేజ్ మొత్తంలో కూడా అందరి దగ్గర ఒకరినొకరు ఇరికించుకుంటూ ఉంటారు గొడవ పడ్డానికి. కానీ వాళ్ళిద్దరు మాత్రం విడిపోరు, ఇద్దరు కలిసి ఉంటారు ఎక్కడ వచ్చినా కూడా. అది బాగా నచ్చిందండి. అది ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కదా అనే దాంట్లో రాసింది. ఇంతకుముందు మీరు చెప్పిన సీన్ లో కూడా, వాళ్ళ ఎమోషనల్ సీన్ లో కూడా తిరుపతి గురించి ముత్యాలు చెప్తా ఉంటాడు, ముత్యాల గురించి తిరుపతి చెప్తా ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ లో చిన్న కామిక్ రిలీఫ్ కూడా ఉంటది. ఎలాగంటే ముత్యాలు చెప్తా ఉంటాడు, ఇప్పుడు ఆడవాళ్ళు ఏడ్చి బాధను బయట పెడతాడు, మగవాడు ఏడవలేక బాధను బయట పెట్టలేక ఇట్లా తాగుబోతులు అవుతారు అంటే వీడో సక్కనోడు అయినట్టు ఇట్లా తాగుబోతులు అవుతారు అని చెప్తా ఉంటాడు అన్నమాట. అడు చూపిస్తుంటది, నాన్న చూపిస్తుంది తాగుబోతు అనేది. అది కరెక్ట్ ఎమోషనల్ లో డ్రైవ్ అయ్యి చాలా మంది గమనించారు. ఆ చిన్న కామెడీ ఎండ్ ఆఫ్ ది డైలాగ్ లో చెప్తా ఉంటాడు. సేమ్ టైము తిరుపతి ముత్యాల గురించి చెప్పేటప్పుడు కూడా లవర్ బాయ్ అదే వీడు ఒక అమ్మాయిని లవ్ చేసిండు సార్, వీనికి ఇస్తే ఆమె లైఫ్ ఖరాబ్ అవుతుంది అని వాళ్ళ డాడీ వేరే ఆవిడకి ఇచ్చి మ్యారేజ్ చేసిండు, నాకు కూడా చిన్నప్పుడే చైల్డ్ మ్యారేజ్ అయింది సార్ అంటాడు. 19 years మ్యారేజ్ అయింది సార్ అంటాడు అనమాట. అంటే అది నాకు ఎందుకో అట్లా కొత్తగా అనిపించింది అది. ఇంకోటి ఇన్నోవేటివ్ థింగ్స్ ఏంటంటే మన జీవన్ చెప్పినట్టు ఈవి గారి రెఫరెన్స్ తీసుకున్నారేమో కానీ ఇంటర్వెల్ నాకైతే కొంచెం బ్లిస్ట్ అంటే నవ్వు వచ్చింది, చిరునవ్వు వస్తుంది అంటారు కదా అలా. అది సారీ ఐస్ క్రీమ్ పండు కొట్టుకుంటూ వెళ్తుంటే ఒంటేలు బెల్లని చాలా అది నాకు గుర్తొచ్చారు అది ఆ పర్టికులర్. అవును, అది ఈ టైటిల్ కార్డ్స్ ఇవన్నీ ముందు నుంచి అనుకున్నాము. బెల్ది స్క్రిప్టింగ్ లో లేదు, బేసిక్ గా స్క్రిప్ట్ అప్పుడు రాయలేదు. లొకేషన్కి వెళ్ళినప్పుడు ఐడియా వచ్చింది అనమాట, ఇట్లా వెళ్తే బాగుంటది కదా, కొంచెం పొయిటిక్ గా నెరేటివ్ గా ఉంటది కానీ ఐడియా వచ్చి అప్పుడు ఆన్ ది స్పాట్ ఇంప్రూవ్ చేసింది అనమాట. అది బాగా వర్కౌట్ అయింది. మీరు ఎక్కడైనా ఏడీగా వర్క్ చేశారా లేకపోతే డైరెక్ట్ ఇదే ఫస్ట్ డెబ్యూ అని? బేసిక్గా నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో చేశాను కోర్సు, షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను. తర్వాత ఇదే ఫస్ట్ ఫిల్మ్. విద్యాసాగర్ గారు, ఆ కొబ్బరి ముక్క మీరే తిన్నారా లేకపోతే అంటే అందరికి సమానంగా పంచాలి కదా అని పంచా. మీరిద్దరే కాకుండా తాత కూడా ఏంటంటాడు, తాత కూడా సరిసగం అంటుంటాడు. సో ఆయనది కూడా యాక్చువల్ గా స్టార్టింగ్ లో లేకుండే ఆ క్యారెక్టర్ కూడా. ఈవెన్ రీషూట్ లోనే ఈ క్యారెక్టర్ యాడ్ ఆన్ చేద్దాం అంటే మనకు కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, సో స్క్రిప్ట్ లెవెల్ బాగుంది కదా, ఇంకొంచెం కామెడీ వేలో చెప్పొచ్చు ఇంకొంచెం అని చెప్పి అది తర్వాత అనుకున్నది. అంటే మేము ప్యాచ్ వర్క్ చేస్తున్న టైంలోనే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేసి చేశాడు. అది చాలా హిలేరియస్ గా వర్కౌట్ అయింది. అసలు ప్రతి జాంగతాత గారి జాంగతాత భలే ఉన్నది అని చెప్పేసి అంటే అరే వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. అది స్టార్టింగ్ లో మేము స్టార్టింగ్ లో కుట్టుకోవడం రావడం ఒకటి, కానీ కనిపించిన ప్రతిసారి సూది ఒకటి ఎత్తుకుని ట్రై చేస్తూ ఉంటాడు కొట్లీకి. అది ఇంకా బాగా క్యారీ అవుతూ వచ్చింది. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా డబ్బులతో ఇంకోటి కొనుక్కోవచ్చు, ఇది మాత్రం పడేయనంటాడు. తిట్టిద్దంట అది బాగలేకపోతే, అది కుట్టించుకోపోతే. ఇప్పుడు ఎవరికైనా అట్లా కొత్తది అడు కొయ్య తట్టుకొని చినిగిందంటాడు వాడు యాక్చువల్ గా వాడి చినగలేదు, వాడికి కొత్తదే. సో చినిగేసరికి వాడికి ఏదైనా పడే బుద్ధి కాదు, మనసు దానికి కుట్టుకొని అయినా వేసుకోవాలనిపిస్తుంది తప్ప ఆ జాంగా. సో ఆ తాత మెంటాలిటీ ఆ డిజైన్ చేశాడు, అది హిలేరియస్ గా వర్కౌట్ అయింది థియేటర్ లో కానీ. నేను మనకి ఓటీటీలో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జాంగతాత అని స్పెషల్ గా మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు, జాంగతాత
బాగుంది అని చెప్పేసి. Yeah. అది ఆయన సరే చెప్తూ ఉంటాడు కూడా, ఒక్కసారి వేసుకున్నాను రా నేను, అందుకే పడేయలేకపోతున్నా. ఆ, మీకు తిరుపతి ముత్యాలు బాండింగ్ మాట్లాడితే సార్ ఒక 2 చోట్ల హిలేరియస్ గా పండింది అనమాట. ఒకటి వచ్చి దెబ్బలు తిన్న తర్వాత బయట కూర్చుంటారు, అరే నాకన్నా నువ్వు ఒకటి ఎక్కువ పెడతారు దెబ్బలు చెప్తాడు. అదొకటి. వాళ్ళు భోజనం వడ్డిస్తా ఉంటే సార్కి పాపడు వెయ్యి, హిలేరియస్ దెబ్బలు ఉంది అక్కడ. బాగా ఏంటి? సార్కి పాపడు. ఇంకోటి మర్చిపోయారు జీవన్, గుడి దగ్గర సాంగ్స్. పదం Yes, sir. ఆ పాపడు సీన్ సార్, అంటే వైఫ్ పిలిపడం. అవునవును. బేసిక్ ఏంటంటే కొంచెం ముత్యాల కంటే తిరుపతి కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఉండాలని ట్రై చేస్తూ ఉంటాడు. చెప్పాలంటే ఇద్దరికి ఈక్వల్గానే పడతాయి దెబ్బలు, కాకపోతే వాడు ఎక్కడ తగ్గడు. తగ్గకుండా వానికి ఎక్కువ పడ్డాయి, కొంచెం పాపడ్ లాంటిది ఏమైనా పెట్టు అనేది వాళ్ళ వైఫ్కి. వాళ్ళు అడగలేదు ఎవరికి ఎక్కువ దెబ్బలు పడినాయి అని అనేది, ఇద్దరికి పడ్డాయి, ఇద్దరు పరుగు పోయింది. కానీ నేను తగ్గకూడదు అనే ఇంటెన్షన్లో వాడు మీవానికి కొంచెం పాపడాయి, కొంచెం దెబ్బలు ఎక్కువ పడ్డాయి, ఎనర్జీ కావాలనే ఇన్సెన్స్ లో చెప్తా ఉంటాడు అన్నమాట. అదే సీన్ లో మెట్ల మీద కూర్చుంటారు, ఎవరైతే కేసు పెట్టున్నారో ఆ ముగ్గురు, వాళ్ళు వస్తుంటే వాళ్ళని చూసి అరే నాకు ఒకటే పడ్డది రా ఈప్ మీద, అవునవును. చెప్పలేం ఏ కదా, కవర్ అంటే చేస్తాడు. ఆకలేదని చెప్పడానికి. సో అడేది కవరింగ్ అంతా, అంటే ఆ క్యారెక్టర్ అంటే కవరింగ్ చేసుకుంటాడు. నాకేమో నొప్పులు ఉన్నాయని నా బాధ నాకుంది. అరే అట్లా 99 రూపీస్ కోసం కేసు పెడతారా మమ్మల్ని. ఇంకోటి ఆ విద్యాసాగర్ క్యారెక్టర్ అప్పటిదాకా వాళ్ళ వైఫ్ చిటపటలు ఆడుతూ ఉంటది, ఎప్పుడు ప్రేమగా చూడదు. అది అరే స్టేషన్ కల్లాగానే వచ్చిందని వీడు ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుంటే, ఏ ఛాన్స్ దొరికిన రొమాన్స్ చేసావు స్టేషన్ స్టేషన్ సీన్ ఒకడు ఉంటాడు. ఇప్పుడు తీట తిరుపతి అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు మన ఫ్రెండ్స్ లో ఎవరో కంపల్సరీ ఎవరో ఉంటారు తీట పని చేయడం, పుల్ల పెట్టడం, అరే నీకు సెట్ అయిందనడం, ఇవన్నీ ఉంటాయి కామన్ పాయింట్. అక్కడ మనకి ఏం లేకపోయినా కానీ మనకు అరే ఉందన్నట్టు క్రియేట్ చేస్తాడు అన్నట్టు. సో అదే తీట తిరుపతి క్యారెక్టర్. అండ్ ఆ పోలీస్ సీన్ లో సార్ నాకు తెలిసి మేబీ రీటేక్ చాలా ఏంటాయేమో. అంటే మన తిరుపతి నృత్యాలు కామెడీ జోన్ లో ఉంటారు, ఆయన మన భీమ్లా శంకర్, భీమ్లా నాయక్ చిట్టుకుండాలి. దేనికి పిలిపించారంటే మనకి ఈ కంచె గురించి పిలిచామంటే దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే గొర్రెలు రాకుండా పిలిపించారంటే సార్ నాకు కుంట భూమి కూడా లేదు సార్, నాకెందుకు సార్ అదేం చేసుకోవడం సార్. అది హిలేరియస్ గా పడింది అక్కడ ఆ సీన్. అంటే వీడు చేసినా కూడా తెలివిగా వాళ్ళు ఎంత తెలివిగా తప్పించుకుంటారు అనేది చెప్పదలుచుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ క్యారెక్టర్లు కొందరు తాగుబోతులు అంటే ఎట్లుంటారు అంటే తాగి లేజీగానే ఉంటారు, నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు అన్ని విధాల తెలివైన వాళ్ళు, అంతా బాగానే ఉన్న వాళ్ళే, ప్రొఫెషనల్గా కూడా మంచి వర్కర్సే. వాడు మంచి టైలరే, వీడు మంచి బార్బరే, తెలివైన వాళ్ళే. కాకపోతే వాళ్ళకున్న కొంచెం డీపర్ ఎమోషన్ వల్ల తాగుబోతులు అయినారు. సో ఆ తెలివిగా ఎస్కేప్ అవ్వడానికి చెప్పిన ఆన్సర్ అనమాట. మాకు అసలు గుంట భూమి కూడా లేదు, ఆ పెన్షన్ మీద తీసుకొని మేమేం చేసుకుంటాం సార్ అనేది అనమాట. అండ్ ఆ కంప్యూటర్ దొంగతనం అనేది ఈవెన్ ఆడియన్స్ కూడా షాక్ సార్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను బేసిక్గా వీళ్ళు కాదేమో, వీళ్ళు ఎత్తుకుంటారేమో అనుకున్నా, కానీ అది అక్కడ రివీల్ చేశారు ఒకేసారి. ఎప్పుడైతే తిరుపతి ఒప్పుకుంటాడో అప్పుడే రివీల్ అయింది. సో అంటే అదొక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ పెట్టుకుందాము అంటే ఆడియన్స్ ఇలా ఆలోచన అనుకున్నారా? అవును, అంటే బేసిక్గా స్ట్రక్చర్ లెవెల్లో మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఏది ట్విస్ట్ లాగా పెట్టుకోవాలి, ఏది హై ఇచ్చే ఎమోషన్ లాగా పెట్టుకోవాలి. ఈవెన్ దో నేను కామెడీ స్టోరీ అయినా కూడా మీరు చాలా డీపర్గా ఆలోచించారు కాబట్టి మీరు అన్ని పాయింట్స్ బాగానే కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. నాతో కొందరు చెప్పిన మాట కూడా ఏంటంటే ఏముంది కామెడీ అన్నారు. నీకు ఆ స్టోరీ స్ట్రక్చర్ ఏంటి, స్టోరీలో ఏం పాయింట్స్ ఉంటాయి, ఆర్క్స్ ఏంటి అని తెలిసిన వాళ్ళకి ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను రాసిన ఒక సింపుల్ థిన్ లైన్ తీసుకొని రాసిన ఒక స్టోరీలో కూడా అన్ని పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే 15 బీట్స్ ఉంటాయి అందులో. ఓకే, 15 బీట్స్ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లాగానే ఉంటుంది. ఓపెనింగ్
హుక్ ఓపెనింగ్ ఉంటుంది, క్లైమాక్స్ క్లోజ్ ఎండెడ్ క్లైమాక్సే ఉంటుంది. సో ఇవన్నీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. ఈ అంత సెన్స్ లేని వాళ్ళు ఏమని చెప్తారు, ఏముంది కామెడీ కదా, కామెడీ కదా అంటారు. కామెడీలో కూడా ఇన్ని రకాల పాయింట్స్ అన్నిటిని పెట్టుకొని ఒక స్టోరీగా ఫ్రేమ్ చేయడం అనేది టఫే బేసిక్గా. అది ట్రై చేశాను. ఐఎమ్ హ్యాపీ, మీలాంటి వాళ్ళన్నా కనీసం దాన్ని గుర్తుపట్టారు. విద్యాసాగర్ అన్న, మీరు ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేయొచ్చు, చాలా మంచి సీన్లు పడచ్చు, బట్ ఈ సినిమాలో ఒక సీన్ అందరికి గుర్తుండిపోద్దన్న. గుడి దగ్గర పోలీసు బండెక్కరా అంటే వెనక్కి ఒంటేలు పోసుకొస్తారు, జైలుకి వెళ్ళే ఫస్ట్ సీన్ వచ్చేసుకొని వస్తారు సార్. అర్జెంటుంది అంటే ఆయన అక్కడ టాయిలెట్లు ఉంటాయిరా రారా అంటే ఇప్పుడు వాడేంటి, వాడికి ఏంటంటే అమ్మో అంటే నేను రానని వాళ్ళకి ఏంటంటే ఇంకా వేరే ఏం ఉండదు వాళ్ళకి జోను. మామూలు వస్తారు ఏందన్నా అంటే వాళ్ళకి ఒక ఇప్పుడు మనం బేసిక్ గా కొంతమంది అంటుంటారు కదా, ఇప్పుడు మా బాబాయ్ మామ అంటే పోలీసుల వాళ్ళని కూడా మనం సరదాగా పిలుచుకుంటాం తప్ప అదేం సీరియస్ కాదు కదా. అట్లా పిలుచుకొని సో రాగానే అంటే వీడు సీరియస్ అవుతాడు, కొడుతున్నామేం సార్ అంటాడు, మళ్ళీ నడురా స్టేషన్ నడురా జీప్ ఎక్కడ రాగానే అటు వెళ్ళిపోతుంటా. అంటే వచ్చేసాం సార్ అనేది కూడా చాలా అక్కడ ఉన్న రియల్ గా నవ్వారు వాళ్ళు. మేమేదో అక్కడ వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఊరు జనాల వాళ్ళు ఏం జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా కాదు. సో ఊరు వాళ్ళని ఉన్న వాళ్ళనే మేము గ్యాదర్ చేసి సో అక్కడే ఉండండి అన్నట్టుగా మాట్లాడుకుంటే ఉన్నారు వాళ్ళు. వాళ్ళైతే నిజంగా అరే ఇలా ఓపెన్ గా నవ్వేస్తున్నారు వాళ్ళు. అక్కడ మేము చేసిన యాక్షన్స్ కి, ఆ కామెడీ, ఆ డాన్సింగ్ కానీ బాగా ఎంజాయ్ చేశారు ఆ సీన్. అది ఆ సీక్వెన్స్ హిలేరియస్ సీన్స్ అన్న సీన్ సార్ శంకర్ సార్. ఆ డాన్స్, ఆ నాగులమ్మ సాంగ్ పెట్టడం, తర్వాత బుల్లెట్ బండి సాంగ్, ఆయన చెప్పడం కూడా ఏదో డీజేతో డీజే సాంగ్ మార్చారట్లుగా ఆయన అడగడం. అండ్ ఆ డాన్స్ కూడా ఎంత ఎంత హిలేరియస్ అంటే చిన్న స్టెప్లే ఇట్లా వేస్తాడు, మధ్యలో కళ్ళు కళ్ళు తీసుకునేసి ఇంకా డబ్బులు ఉంటాయి కదా. అంటే అక్కడ కూడా మీరు వదలని ఏంటంటే అతను మిషన్ తీసుకుని వెళ్తాడు కదా, పాస్ అవుతాడు కదా అన్న, వాడు వచ్చింది దానికన్నా అంటే వాడు బేసిక్ గా వాడు బ్యాటే మిషన్, ఆ మిషన్ వాడు బాగుపడతాడు. బట్ దాన్ని మర్చిపోయి డబ్బుల పొగరుతో మొత్తం ఇసిరితా వేస్తా పట్టించుకోడు. అండ్ అది కూడా చేసి మీరు బాగా కన్వే చేస్తారు సార్ ఆ సీన్. అప్పటి వరకు అందరినీ డబ్బులు అడుగుతారు, ఒక 10 ఇవ్వు, ఒక 50 ఇవ్వు అని అడుగుతారు. ఇక్కడ చూస్తే ఈ సీన్ లో మొత్తం ఒక్కొక్కరికి 100 ఇచ్చా, ఏమరా 100 ఇస్తాను అంటే వచ్చుగా నీ కూడా 100 చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చి చిన్న పిల్లలకి ఇచ్చి హ్యాపీ బర్త్డే తీసుకోండి. మీరు చాలా 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 డీప్ గా వెళ్ళారు యాక్చువల్లీ. వాడు ఆ కంగారులో ఆ డాన్స్ చేసే మూమెంట్ లో జనరల్ ఆడియన్ వీళ్ళ పర్పస్ ఏంటి అనేది మర్చిపోతారు. మీరు పట్టారు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది ఇంకోటి సార్, ఇంకొకటి కూడా అతని షర్ట్ వేరే ఒకటి కుట్టిస్తాడు కదా, మిషన్ ఎత్తుకుపోయాడు. ఆ జస్టిఫికేషన్ కూడా అతను ముందర పాస్ అవుతాడు. అంటే అన్నోటిసబుల్ థింగ్ అది. అంటే నా డ్రెస్ ఏమైందంటే ఉంది లోపల బిరాలు పెట్టించా అని చెప్తే వాడు వెనకాల కరెక్ట్ గా ఆయన షర్ట్ వేసుకుని ఆ షర్ట్ వేసుకుని పాస్ అవుతాడు అన్న. పద్మ పిలిస్తేనేమో పద్మ బయట నుంచి వస్తుంది, నువ్వు ఇంట్లో లేవా అంటాడు మళ్ళీ. అవును, ఆ ఎడ్డి క్యారెక్టర్ కూడా చాలా బాగా పండింది. ఎడ్డి క్యారెక్టర్ నా షర్ట్ గుట్టు బాగుంది. కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ లోనే కమాండింగ్ గా మా అత్తగారింటికి పోవాలి గుట్టు అంటా ఉంటాడు. పట్టుకుంటాడు మిర్రర్ పట్టుకుంటే మిర్రర్ పట్టుకుంటాడు. అంత అయిన తర్వాత గ్లాస్ పోస్తా అన్నావు కదా నీకెందుకు పోసేది అంటాడు. అతను కూడా మందు కోసం ఏమైనా చేస్తాడు. అవునవును, ఇంటర్నెట్ గా అది బాగుంటది. ఈవెన్ అదే మందపిస్తాక అద్దం పట్టుకోండి ఇంటికి పోయేది మందులు ఏం లేదు మీ మాకే చాలంటే మధ్యలో నువ్వు తోకనాడు అని చెప్పి అంటే మేము అంతా మైమర్పిస్తాం అన్నట్టు ఆశ చూపించి ఇట్లా ఏది మన అదే కోట శ్రీనివాసరావు గారి కోడి అట్లా మేము అడిగి తాపిస్తాం ఫుల్ బట్టలు అంటే. ఇక్కడ కూడా వీళ్ళ ఈ క్యారెక్టర్ బిల్డప్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వీడు చేసేదే
ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉంటాడు, అరుగుల పైన కూర్చోబెట్టి ఆ దొడ్లో కూర్చోబెట్టి చేస్తా ఉంటాడు. వీనికి ఒక అసిస్టెంట్ కావాలి అద్దం పట్టుకోవడానికి. అంటే వీళ్ళ బిల్డప్ ఏ లెవెల్లో ఉంటది అనేది చూపించడానికి ఆ సీన్ అలా రాసాం అనమాట బేసిక్ గా. అందులో వాడు చిన్న మందు ఆశ చూపిస్తే వాడు కింద కూర్చొని అద్దం పట్టుకొని ఉంటాడు. మళ్ళీ ఇంకొక సీన్ లో అక్కడ గొడవ జరుగుతా ఉంటే ఆ సైకిల్ దగ్గర వీడు మందు ఈయన మందు తాగుతూ ఉంటారు విద్యాసాగర్ గారు. ఆయన వచ్చేసి తిరుపతి వెళ్ళి కొట్లాడుతా అంటే వీడికి ఒక గ్లాస్ మందు పోయిరా అంటే వాడికి గ్లాస్ మందు చూసారా గ్లాసు అడ కింద మనం మనకే చాలంటే మరి నేను వెనక్కి గులుక్కుంటా అంటాడు. అంటే మాకే చాలేదు అది వీడికంటే మళ్ళీ కొంచెం ఇంకొంచెం పోయి అంటాడు. కొంచెం లేదు చాలు అదే ఎక్కువ నీకు అన్నట్టుగా. అవును, గిరీష్ ఆయన క్వశ్చన్ ఏంటో అడగము. నా క్వశ్చన్ అని కాదు సార్. ఇప్పుడు నార్మల్ గా సో ఇప్పుడు యాక్చువల్ గా మూవీని వాచ్ చేసినప్పుడు సో నాకు చాలా గ్రౌండెడ్ గా రూటెడ్ గా అంటే ఒక 1985 నుంచి 1990s మధ్యలో మన పెద్ద వంశీ గారి సినిమాలు లేకపోతే ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలు, సో ఈ సినిమాలు చూసినప్పుడు మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో సిమిలర్ ఎక్స్పీరియన్స్ లైక్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది అనమాట. ఒక విలేజ్ ఫార్మాట్ లో. అంటే అలాంటి సినిమాలు ఈ మధ్య కాలంలో మనం చాలా తక్కువగా చూస్తాం. సో అంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అంతా కూడా మనకి ఏదో మనం సినిమా చూసినప్పుడు కంప్లీట్ గా ఫేక్ గా ఉంటది. సో అట్లా కాకుండా రియలిస్టిక్ గా వెరీ న్యాచురల్ గా తీయడం అనేది అంటే వచ్చే సినిమాలు చాలా తక్కువ. సో అలాంటి సినిమాల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీ. ఇది చూసినప్పుడు అయితే నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక విలేజ్కి వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా అనిపించింది. సో దాంతో పాటు నేను ఎందుకు పెద్ద వంశీ గారు ఈవీవి సత్యనారాయణ గారు అని చెప్పేసి అన్నానంటే ఆ క్యారెక్టర్స్ కి మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్, ప్రతి క్యారెక్టర్ కి ప్రెజెంటేషన్ కి పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. అక్కడ ఉన్న మన దగ్గర ఉన్న లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినా కూడా ఈచ్ క్యారెక్టర్ ఏదో ఒక రకంగా పర్ఫామ్ చేయడానికి అక్కడ స్కోప్ ఉంది. సో అలా తీసుకుంటే ఆ తిరుపతి గారు తిరుపతి క్యారెక్టర్ ఉంది కదా, ఆయన ఆ షర్టు కుట్టమని చెప్పేసి ఫస్ట్ అందరినీ తీసుకొని వచ్చేది ఆయన వెళ్ళిపోతే అసలు